సార్ మీ పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ. జీ సత్యనారాయణ. ఓకే, ఏం చేస్తుంటారు? ఏం కూలి పనే. కూలి పని చేస్తుంటారు. మరి ఎలా కొనసాగుతుంది గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? ఏమో ఇంతవరకు అయితే ఆయన కూడా మాకేం చేయలేదు. ఇంతవరకు అయితే ఏం చేయలేదు. చెప్పిండు అంతవరకే కానీ చేసింది అయితే ఏం లేదు. ఓకే, మరి పథకాల విషయం ఏంటి? 6 గ్యారెంటీలు ఇచ్చాడు కదా, 6 గ్యారెంటీల పరిస్థితి. 6 గ్యారెంటీలల్లా అది గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఏం చేయలేదు. విన్నావా? సిరిప్ ఆయన ఒక బస్సుదే ఒకటి పెట్టిండు, అది ఒకటే ఉంది. ఇంకా వేరే ఏమున్నాయి చెప్పు పథకాలలో? మహిళలకి 2500 ఇస్తానన్నాడు కదా నెలకి. అదే ఏమి ఇయ్యలే కదా. మేము ఆల్రెడీ నా రసీదులు కూడా తెచ్చి చూపిస్తా, అప్లై చేసినాయి. మరి ఇవ్వలే, మళ్ళీ ఇప్పుడు రాపిస్తున్నారు. ఇప్పుడు రాపిస్తే ఏం చేస్తావు? అప్పుడు రాపించినవి ఆయన గెలిచినప్పుడు రాపించినవే ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు రాపిస్తే ఏం చేస్తావు? చిన్నగా ఆలోచన చేయి. గరీబులం. నాకు 4 బిడ్డలు, ఒక్కో కొడుకుంటే చనిపోయిండు. నాకు 2 బొక్కలు కూడా పోయినాయి సైడు. ఏ పని చేసుకోలేను. మరి 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా, అది కూడా ఇవ్వలేదు. ఇవ్వలే. ఉచిత కరెంటు గురించి ఏంటి పరిస్థితి? ఉచిత కరెంటు అది వాస్తవం, కరెక్ట్ యాడ్ చేసారు. ఉచిత కరెంటు 200 యూనిట్లకు తక్కువ కాలితే రూపాయి కట్టలేదు అన్నాడు. మా 150, 160, 170 కాలితే కూడా బిల్లు కడుతున్నాం. మేము బిల్లు కడుతున్నాం. ఒక నెల 326 రూపాయలు వేసిపోయాడు. 2వ నెలల 600 చిల్లర వేసిపోయాడు. మొత్తం 950 రూపాయలు వేసిపోయాడు. మరి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానన్నాడు కదా. అదే మరి 180 యూనిట్ల కాలింది అందులో. మరి దానికి ఇవ్వకుండా బిల్లు కట్టి వచ్చినాం. బిల్లు కట్టకపోతే కట్ చేస్తామంటారు. పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ కూడా లేదు నాన్న. ఎన్ని సంవత్సరాలు మీకు? 60. ఎప్పుడు తగిలినాయి? 60? ఈ 10వ నెల దాటితే 60 అవుతుంది. ఈ 10వ నెల దాటాలి, మరి ఇంకా దాటలేదు కదా. అదే 60 దాటుతుంది. ఇంకా పెట్టుకోవాలి, ఇప్పుడు పెన్షన్ పెట్టుకోవాలి. అదే పెన్షన్ పెట్టుకోవాలి. పెన్షన్ ఎంత వస్తుందో ఐడియా ఉందా? ఏమో 4000 అని ఒకరు అంటారు, 2000 అని ఒకరు అంటారు. తెలియదు కదా, వచ్చేటోళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి గారు వస్తే 4000 పెన్షన్ ఇస్తానన్నారు. సాధ్యమైందా మరి? అవును, సాధ్యం. కానీ మనం పెట్టుకుని ఉంటే మనకు వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుండే. మనకు అది వస్తేనే లేనప్పుడు మనకేం తెలుసు చెప్పు? ఆ వచ్చిన వాళ్ళు చెప్తారా? చెప్పరు. అందుకే మరి ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? ఇలాగా కాదు, ఆయన వాగ్దానం ఇచ్చింది నిలబెట్టుకుంటేనే పీచలరా ముందుకు వస్తాడు, ఇంకా ముందుకు వస్తాడు. ఇక అవి నిలబెట్టుకోలేదనుకో ఇంకా మళ్ళీ ఎప్పటి లెక్కనే అవుతుంది. పక్క అది. నమస్తే అండి. మీ పేరండి? విమల అండి. ఏం చేస్తుంటారు? క్యాజువల్గా వర్క్ చేస్తాను. ఎలా ఉంది మరి పరిపాలనా విధానం? రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు పూర్తయింది కదా. ఏముందండి, 3 years అయింది. మా హస్బెండ్ చనిపోయి ఇంకా పింఛని కూడా రావట్లేదు. మీకేం మంచిగా అనిపించట్లేదా? మంచిగా అంటే ఇక ఏముంది, ఇక 9 నెలలే కదా స్టార్ట్ అయింది. ఇవాళ అయితే ఇది అప్లై చేస్తున్నారు. ఓకే, మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? మరి ఏది రాలేదండి ఇంతవరకు. 0 బిల్లు కూడా రాలేదు. ఇంకా 0 బిల్లు కూడా రాలేదు. రాలేదు. ఉచిత బస్సు బస్సు అయితే వచ్చింది, అదొక్కటైతే వచ్చింది, మిగతాది ఏది లేదు. మరి 500కే గ్యాస్ రావట్లేదు? అది కూడా రావట్లేదు. ఓకే, మరి ఈయన 3 నెలల్లోనే కంప్లీట్ చేసి చూపిస్తానన్నాడు కదా. చూపిస్తారేమో అండి, మరి తెలియదు. 3 నెలలే అన్నాడు, ఇప్పుడు 9 నెలలు. 9 నెలలు అయిపోయింది. మరి చెప్పండి, మీకైతే ఎలా అనిపిస్తుంది? ఆమె గురించి కాదు కానీ మీకైతే ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? మాకైతే ఎట్లా అనిపిస్తుంది, అసలు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడి నుంచి ఏది సరిగా లేదనిపిస్తుంది. ఏం లేదన్నట్టు. ఈ పెన్షన్ సమస్య ఏంటి మీది? ఇంకా రావట్లేదు. వస్తుంది అని అంటారు గవర్నమెంట్ నుంచి, కానీ ఇంకా ఏది లేదు. హస్బెండ్ చనిపోయిన దానికి 3 సంవత్సరాలు 2021లో చనిపోయాడు. అన్ని కరెక్టే ఉన్నాయి. డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. డెత్ సర్టిఫికేట్. ఓకే, మరి ఇవన్నీ చూపించిన తర్వాత ఏమన్నారు? వస్తుందని అంటున్నారు. గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో అప్పుడే వస్తుందని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది ఇది. ఇది ఎప్పుడో జరిగింది, కానీ వస్తుంది. అప్పుడు అప్లై చేశాను. మున్సిపాలిటీ వాళ్ళు వస్తుందమ్మా, టైం పడుతుంది అన్నారు. ఇన్ని రోజులు ఇంకా రాలేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందని నమ్ముతున్నారా మీరు?
ఏమో అండి ఇంకా ఏది లేదు కదా, ఒక బస్సు అయితే అయింది ఇప్పటివరకు అయితే, ఇదైతే ఇంకా ఏం లేదు, 0 కరెంట్ బిల్లు కూడా లేదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ గురించి ప్రజెంట్ 1 wordలో అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎలా ఉందంటే ఇంకా వస్తేనే తెలుస్తుంది ఎలా ఉండేదని, చెప్పేది ఏం లేదు. ఏం చేస్తుంటారు అన్న? నేను డ్రైవింగ్ అండి. డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా కొనసాగుతుంది అంటారు? పర్లేదన్న, బాగానే ఉంది, పర్లేదు, మంచిగానే ఉంది. అంటే ఏ విధంగా కొనసాగుతుందంటే ఇస్తానన్న 6 గ్యారెంటీల్లో ఎన్ని సాధ్యం చేయగలిగారు? ఇప్పటి వరకు అయితే ఇంకా చేస్తున్నాడు, కాకపోతే టైం పడుతుంది అన్న. అప్పటికిప్పుడు అంటే ఎవరైనా కనుక చేయలేరు కదా, ఇంకా 1 year అవుతుంది కదా, ఇంకా 1 year కనుక కాలేదు, చేస్తాడు, మెల్లమెల్ల చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక 10 నెలల కాలం అయితే కంప్లీట్ అయింది. ఈ 10 నెలల్లో ఆయన ఇస్తానన్న 6 గ్యారెంటీల్లో ఎన్ని ఇవ్వగలిగారు, ఎన్ని అందుబాటులోకి తెచ్చారు? ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయన్న. ఇప్పుడు చేసింది అయితే మాత్రం చేస్తున్నాడు, కాకపోతే ఇంకా కొంచెం టైం కావాలి ఎవరికైనా కనుక. ఇప్పుడు ఇంకొకటి అప్పులల్లా గుడుకపోయి ఉంది ఆల్రెడీ, తీసుకుపోయి 1000 కోట్లు ఇటు తగలేసారు. అవన్నీ కొన్ని పూడ్చుకుంటా దానిలో నువ్వు చదువుకుంటా రావాలి. ఏకదమ్మున ఒక ఇంటికి పెద్ద మంచి ఉన్నదంటే ఒకడు అప్పులు చేసిపోయి ఇంకొకరికి పెద్దతనం ఇయ్యంగానే పెద్దోడు ఉంటాడు, పెద్దోడు అప్పులు చేసిపోతాడు. అప్పులు చేసిపోయినాడికి ఇంకొకటి చిన్నోడికి పెద్దతనం నువ్వు చేయరా అని చెప్పి పెద్దోడు పక్కకు తప్పుకోగానే ఆ చిన్నోడి మీద బరువు బాధ్యతలు అప్పటికప్పుడు తెలవాలంటే కొంచెం కష్టం కదా. ఎవరు ఇచ్చేటోళ్ళు, ఎవరు అప్పు ఇచ్చేటోళ్ళు, ఎవరి దగ్గర తేవాలి, ఎవరికి ఎట్లా చేయాలి, ఆ మిత్తిలు ఎట్లా కట్టాలి, అవన్నీ చేసేది అన్నీ అర్థమయ్యేసరికి కొంచెం టైం పడుతుంది చిన్నోనికి. ఆ చిన్నోనికి టైం పట్టేదాకా కొంచెం ఆగాల్సి వస్తుంది. ఏదైనా కానీ మనం ఇల్లాలకంగానే పండుగ కాదు, కొంచెం టైం పడుతుంది. ఏదానికైనా మనిషికి, ఆయనకైనా మనకైనా ఎవరికైనా కనుక ఒక మంచికి టైం పడుతుంది దాన్ని ఏందనేది తీసుకోవడానికి. అప్పటిదాకా వెయిట్ చేయాలి, చూద్దాం. ఇప్పటి వరకు ఏం అందుబాటులోకి వచ్చా అంటున్నాను? ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయన్న, ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇప్పటి వరకు ఏ పథకాలు వచ్చాయి? గ్యాస్ గురించి చేస్తామన్నారు కదా, చేయమని అంటారు. 6 గ్యారెంటీలలో కొన్ని అమలు అయినాయి, మీకు తెలుసు, కొన్ని అమలు అయినాయి. ఇంకా ఇంకా అప్పుడే కావాలంటే మనకు సంవత్సరాలు అన్ని కావాలంటే కావు కదా. 500కే గ్యాస్ అనేది సాధ్యమైందా? చేస్తా అంటున్నాడు కదా ఆయన, ఇప్పుడు చేస్తా అన్నాడు కదా, ఇంకా చేయలేదు, చేస్తా అంటున్నాడు. అది కనుక అవుతుంది త్వరలో. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది కూడా సాధ్యమైంది, నడుస్తుంది. కొందరికి నడుస్తుంది, కొందరికి అప్లై చేయని వాళ్ళకు, అప్లై చేసిన వాళ్ళకి మాకల్లా వస్తుంది, ఫ్రీ కరెంటే వస్తుంది. మరి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటంటారు? ఫ్రీ బస్ వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు కొందరు ఉంటారు కదా పేదవాళ్ళు, ఎటన్నా తిరిగే వాళ్ళు, అల్వంటలకు కొంచెం ఉపయోగపడుతుంది. చాలా వరకు అయితే దాంట్లో అయితే ఏం పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంతవరకు అయినా కనుక మనం ఎప్పుడూ లేదు చేసుకొని నచ్చిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు పెట్టుకొని అదే దాంట్లో. అది కొంతవరకు అయితే మాత్రం అదైతే కొంచెం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇంకా ఉంటారు కదా ఇట్లా చదువులకు కానీ దానిలో కానీ అటువంటి దీనిలో తీసి అలాంటి దానిలో కన్నా హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు పూర్తయింది కదా. సూపర్, నాకు సూపర్, ఇంకో మాట లేదు, సూపర్. ఎందుకని అంటారు? ఫ్యాన్స్. ఎవరు ఫ్యాన్ మీరు? రేవంత్ రెడ్డి ఫ్యాన్. ఎందుకని రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ అయ్యారు? ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ ఎందుకని అయ్యారు? చిన్న కేసీఆర్ ఏమీ లేదు, మొట్ట వేయలేదు. ఎవరు? కేసీఆర్ మొట్ట వేయలేదు, మరేది మంచి. ఓకే, మరి ఏమేం పథకాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? బస్ ఫ్రీ పెట్టిండు, 6 గంటలు పెట్టిండు, త్వరలోనే వస్తాయి. ఆయన 50 ఇచ్చిండు, ఆ 3 ఎకరాలు పోయినారు, నా మొట్ట వేయలేదు, 50 చెప్పి మొట్ట వేయలేదు. ఓకే, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? మరి దానివల్ల అయితే ఇప్పుడైతే మంచిగానే కొనసాగుతుంది. ఏం పస్తాం, మంచి రేవంత్ రెడ్డి మంచి అభిమానం పోతే వస్తుంది. పని వదిలేసి ఏది మన అప్పుడు ప్రచారం, అప్పుడు పని వదిలేసి ఇంట్లో అన్నం లేకుండా ఇంట్లో నుంచి క్యారేజ్ కట్టుకొని పోయిండు. ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ, ఎక్కడ మీటింగ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ మహబూబ్నగర్ మీటింగ్ అయితే కనుక అక్కడ పోయిండు. టిఫిన్ ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ తీసుకొని వెళ్ళిండు. వరంగల్ పాంగాలు నల్లగొండ పని వదిలేసిండు ఒక నెల. పని నా డబ్బుతో అంత అభిమానం ఎలా వచ్చింది? అభిమానం అంతే ఇక మంచిగానే కొనసాగుతుంది. సూపర్. మీ పేరండి? విజయ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏంటి ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా. ఇగో ఏమో మోరీ మొత్తం జామ్ అయ్యి ఇంట్లోకి వస్తుందన్న.
మోరి ప్రాబ్లం అయితే అలానే ఉంది మాకు. అంత వర్షాలు పడ్డప్పుడు మోరు నీళ్ళంతా అయితే ఇంట్లోకి వస్తుంది. ఇక చెప్పినా ఇక పట్టించుకోరు. 100 సార్లు 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వస్తారు. ఇక ఏదో ఆడికాడికి చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఆడికాడికి మళ్ళీ జామ్ అవుతుంది, ఇంట్లోకి వస్తుంది వర్షం వచ్చి. మరి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది పథకాల విషయంలో? ఇక అవంతా మాకు తెలియదు కానీ ప్రస్తుతం మేము చూస్తున్నది అయితే ఈ మోరి అన్న ఇది మా సమస్య అయితే. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? కూడా ఇక ఏం లేదు, మొత్తం ఇక వర్షం వచ్చి కూలిపోయింది. ఇక దానికి కూడా ఇచ్చినాం. ఇక ఏమన్నట్లే, ఇక ఇప్పుడు వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పథకాలు అంటే కరెంట్ బిల్ మొన్న 0 వచ్చింది అంతే. 0 కరెంట్ బిల్. ఉచిత గ్యాస్ అనేది 500కే వస్తుందా? గ్యాస్ పడతలేదన్న మాది, పడతలేదు. మాది 900 ఏం తీసుకుంటారు కానీ ఏం పడతలేదు. మళ్ళీ అకౌంట్లో పడుతుంది అంటారు కానీ ఏం పడతలేదు. మరి మహిళలకి నెలకి 2500 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు కదా. ఏమి ఇక్కడ ఇప్పటివరకు అది లేనే లేదు. లేదు ఇటు సైడ్ అయితే ఏం లేదన్న. అవి ఇదైతే ఏం పథకాలు రావట్లేదు. బస్ అన్న వస్తుందా? ఉచిత బస్? బస్ ఉంది. బస్ అయితే ఫ్రీ ఉంది ఎక్కేటప్పుడు. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? ఇక ఉంది, ఉండేటోళ్ళకి ఉంది. ఇక డైలీ పోయేటోళ్ళకి ఉంది కదా. కాకపోతే రష్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? అలాగే ఉంది. ఇక మోరి జాము ఇక ఆడికాడికి అలానే ఉంది. మీ పేరండి? కౌశల్య. డి కౌశల్య. గారు ఏం చేస్తుంటారు? మేము శివులి పని చేస్తాం. మరి ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఏ విధంగా అనిపిస్తుంది? మాకు ఏ విధంగా లేవు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము 20 సంవత్సరాలు రేకులు ఇళ్ళలో ఉంటున్నాము. వర్షం వస్తే కారుతుంది ఆడ మొత్తము. అవి ఏడబోతాం, మేము కష్టం చేసుకొని బతకాలి. మళ్ళీ మీకు కూలి పని చేసుకొని బతకాలి. పోదంతా ఇప్పుడు ఇల్లు లేదు. 20 సంవత్సరం ఇస్తామని కేసీఆర్ ఇస్తా అన్నాడు, కేసీఆర్ పోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ ఏం లేదు ఇప్పుడు దాకా మాకు. మళ్ళీ ఇప్పుడు 2500 ఇస్తా అన్నాడు, అది కూడా రాలేదు. మళ్ళీ గ్యాస్ ఏమో ఫ్రీ ఇస్తామన్నాడు, అది కూడా లేదు మాకు. గ్యాస్ రావట్లేదు. మళ్ళీ గ్యాస్ ఏం 900 కట్టి 500కే గ్యాస్ అన్నాడు కదా. ఎవరు ఇస్తలేరు మాకు. 500కి 900 తీసుకొని మేము గ్యాస్ తీసుకుంటాం. అకౌంట్లో కూడా పడతలేవు మాకు పైసలు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు కదా. ఏది లేదు, ఎవరికో ఒకరికి వస్తున్నాయి. మాకు అందరికి కరెంట్ బిల్ కడుతూనే ఉన్నాం మేము. మాకు అయితే లేదు అసలుగా. మహిళలకి 2500 అన్నారు కదా, అది ఇస్తున్నారా? ఎవరు ఇస్తలేరు. రేవంత్ రెడ్డి ఇస్తలేరు, కేసీఆర్ ఇస్తలేరు, ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇస్తలేరు. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? మళ్ళీ ఎలా అంటే ఆయన ఇస్తేనే మేము చేస్తాము, లేకపోతే ఏము అంతే. ఈ ఉచిత బస్సు వచ్చింది కదా, మరి మీకు బస్సు ఎవరు పోతారు? మాకు బస్సు తిరుగుతారా? బస్కే తిరుగుతారా ఊకనే? ఉచిత బస్సు వచ్చిందని బస్కే తిరుగుకొని ఆధార్ కార్డు పట్టుకొనే పోతామా మేము? ఆధార్ కార్డు బస్సు పట్టుకొనే పోతామా? మాకు తినడానికి ఎట్లా? మాకు రేవంత్ రెడ్డి వచ్చిందని అన్ని చెప్తున్నారు కరెక్టే మీరు, కానీ మాకేమున్నాయి? ఒక కరెంట్ ఉండదు, ఒక మోరీ వచ్చి సరిగా చూడరు, ఏది చూడరు. ఏడ ఉన్నది మాకనే గల్లీకి ఒకసారి వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతాం. రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేసినా అని అంటే ఏం మంచిగా చేసినా ఆయన ఏం సవలత్ చేయలే మాకు. కాంగ్రెస్ నాయకులు వచ్చిందని అంటూ ఎవరు ఏం చేయలే మాకు. ఎంతమంది పొడుతున్నారు, ఎంత పిరి బస్ అని అంటున్నారు. ఏ పిరి బస్ వచ్చి అందరు చచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు? కొంచెం టైం అడుగుతున్నారు కదా. మరి ఎన్ని రోజులని టైం అడుగుతాం? ఇప్పుడు వచ్చే 7-8 నెలలు అవుతుంది ఆయన. మళ్ళీ ఇప్పటి వరకు ఏం గతే లేదు మాకు. 500కే గ్యాస్ వస్తుంది. 500 900 తీసుకుంటున్నాడు ఆయన. 1 రూపాయి కూడా పడతలేదు మాకు. బ్యాంకులో అకౌంట్లో పడతాయి అని అన్నాడు, అకౌంట్లో లేదు, ఏం లేదు, అసలే లేదు. మేము 900 ఇస్తున్నాం. ఆ గ్యాస్ కూడా బుక్ చేసే వరకు ఇప్పటి వరకు గతే లేదు మాకు. ఎప్పుడెప్పుడు 3 రోజులకే పంపిస్తామన్నారు, 3 రోజులు కూడా లేవు మాకు గ్యాస్. మరి ఉచిత కరెంట్ కరెంట్ కూడా లేదు మాకు. వచ్చేది 600-700 కరెంట్ బిల్లు వస్తుంది. ఏం తినాలి? మా పిల్లలు ఏం తినాలి? మేమేం తినాలి? రోజు చేసి రోజు కష్టపడి వస్తున్నాం మేము. ఎక్కడికెళ్ళి వస్తుంది మాకు? ఆయన ఇస్తా అన్నాడు 2500 వేస్తా అన్నాడు, ఇప్పుడు వరకు గతే లేదు మాకు. ఇప్పుడు ఇస్తా అని ఆడ రోడ్డు మీద కూర్చోబెట్టినాడు. ఎంత 100 రూపాయలు వేస్తానే అకౌంట్లో వేస్తానా? ఆయన ఇప్పుడు బిల్ పాస్ చేస్తాడా? బిల్ పాస్ చేస్తాడా? మేము వేసేది ఎందుకు? మళ్ళా ఆయన చేసేది ఏంది? మంచిగా అయితే అనిపించట్లేదు మాకు. అసలు మంచిది ఏం లేదయ్యా, మాకు ఇస్తేనే మంచిది. నమస్తే అమ్మా. నమస్తే నాయన. పేరమ్మా? లక్ష్మీదేవి. అవునైనా పింఛన్ వస్తుందా? పింఛన్ అయితే వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నాడు కదా. ఇవ్వలే, ఇంకా మాకి ఇవ్వలేదు. మోర్లు జామ్ అయితే అవి చూసుకుంటలేడు. ఆ బల్బు పోయింది 2-3 నెలలు. గల్లంతా చీకటి ఉంది. అది నేను ఇక్కడ బస్తీ పరిస్థితి బస్తీ పరిస్థితి అది. ఇక్కడ పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది?
అవన్నీ నాకు తెలియదు. పరిపాలన అంటే 10 నెలలు అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి. 10 నెలల నుండి ఏది చేస్తలేడు. నేను ఇక్కడ ఏ పని చేస్తలేడు. గ్యాస్ 900 తీసుకుంటుండు. 500కి గ్యాస్ ఇస్తున్నారు అన్నాడు కానీ ఇవ్వలే. మాకు డబ్బులు కూడా బ్యాంకులో పడతలేవు. 900 కట్ అయిపోతున్నాయి. మరి ఉచిత బస్సు వస్తుంది కదా. ఉచిత బస్సు అయితే ఎప్పుడు బస్సులో తిరుగుతామని అయినా ఇళ్ళ కాడ ఉండకుండా బస్సులు ఎప్పుడైతే తిరగలేము కదా. బస్సు వల్ల ఉపయోగం లేదంట. ఉచిత బస్సు వల్ల దాని వల్ల నుండి మనుషులు కూడా ఊక చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఫ్రీ బస్ అని ఎక్కలేక కింద పడినోళ్ళు మీద పడినోళ్ళు ఫ్రీ బస్ అని ఆ బస్సు ఎస్ట్ పెట్టిండు. ఇంకేం పథకాలు వస్తున్నాయి చెప్పు, నువ్వు చెప్పు. ఇంకేం పథకాలు రావట్లేదు. ఏం వస్తలేవు. అందుబాటులోకి ఏ పథకాలు వచ్చాయి? ఏ అందుబాటులో మాకు ఏ పథకాలు వస్తలేవు నైనా. ఏ పథకాలు వస్తలేవు మాకు అందుబాటులో. మంచిగా లేదంటారా ఇప్పుడు? మంచిగా ఏం లేదు మాకు. ఆయన వచ్చిండే కానీ మాకు ఏమి మంచిగా చేయలే. ఇప్పుడైతే మంచిగా లేదు. మంచిగా లేదు నైనా మాకైతే ఇంతవరకు. లక్ష్మి ఏం చేస్తుంటారు? నేనేమి చేయనండి. ఎక్కడికి వెళ్ళను. నా కొడుకు వెళ్తాడు కరెక్ట్ తేడేతాడు కూలికి వెళ్ళి. ఏం చేస్తాడు మరి డబ్బులన్నీ? ఏం డబ్బులు అంటే సాలి డబ్బులు తెస్తాడు. నెలకు రోజుకు 400 తెస్తే ఏటి సరిపోద్ది. నెలకు 12,000 వస్తున్నాయి. 12,000 సరిపోద్ది. ఇంటికి కరెంట్ బిల్లుకే 4,000 పోతే ఇంకేట వస్తుంది. మిగతా ఉన్నాయి కదా. మిగతా ఏం చేస్తున్నాడు? మిగతా బ్యాంకులు వేస్తాను. అదే మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. ఏం పరిపాలన ఎలాంటి పరిపాలన? గ్యాస్ 900. గ్యాస్ 500 అన్నారు కదా. 900 తీసుకున్నారు మన గ్యాస్ కి. ₹1 బ్యాంకులో లేవు. బ్యాంకులోని పడదు. ఏటీ లేదు. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా మరి? ఏ పథకాలు లేవు. ఏమీ లేవండి. ఏ పథకాలు రావాలి? ఏమీ లేవు. ఒక పథకం కూడా లేదు. ఉచిత బస్సు కూడా వర్తించలేదా మీకు? ఏటీ ఇవ్వలేదు. ఉచిత బస్సు ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తాను? ఉచిత బస్సు ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్తాను నేను? బస్సుకి ఎక్కడ పోతాను? ఇంటికడే ఉంటాను. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా నెలకి. ఏది 2500? ఏ 2500 లేదు. ఏమీ లేదు. ఉచిత కరెంట్ రావట్లేదు మీకు? ఉచిత కరెంట్ ఎక్కడ ఉంది? ఉచిత కరెంట్ 2215 రూపాయలు మొన్న వచ్చింది కరెంటు బిల్లు. ఏది కట్టుకో ఒక్క నెలకే. మరి ఎలా చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. మంచిగా చేసేస్తున్నాడు. ఏంటి కేసీఆర్ కంటే ఏం మంచిగా చేస్తున్నాడు. అన్ని ఇస్తామని ఓట్ల ముందు అంటారు. తర్వాత ఏటి ఎవరు? ఇప్పుడైతే మంచిగా లేదంట. మంచిగా లేదు. పేరండి? సయ్యద్ అండి. ఏం చేస్తుంటారు? చికెన్ షాప్. ఎలా ఉంది మరి పరిపాలనా విధానం రేవంత్ రెడ్డి గారిది? బాగుందండి. చాలా బాగుంది. సూపర్ ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ప్రతి ఒక్కటి మంచిగానే ఉంది కదండి. అంతా చూస్తున్నారు. ఇంకా రేషన్ బియ్యం అంటే కూడా అవి కూడా ఇస్తున్నారు. అవేం పని చేయలేదు. అవి కూడా నడుస్తున్నాయి. బస్సులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు లేడీస్కి. ఈ పథకాల గురించి ఏమంటారు? 6 గ్యారెంటీల గురించి? 6 గ్యారెంటీల గురించి టైం కావాల్సి వస్తుందేమో వాళ్ళకి. ఇట్లా మాకేమో తొందరగా కావాలని చెప్పేసి ఉంది. మరి 3 నెలల్లో పూర్తి చేస్తానన్నారు కదా. పబ్లిక్ అంటే ఇంకా ఏమో ఇక మనకేం తెలుస్తుందండి. అక్కడ ఏం బడ్జెట్ ఉందా లేదా ప్రభుత్వం దగ్గర? అవి ఏమో తీసుకురావాలి చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఉంటే ఏదైనా చేస్తారు కదండి వాళ్ళు కూడా. మరి ఏమేమి పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదొకటి వచ్చింది. ఇది కరెంటుది కూడా చాలా మందికి వచ్చింది. గ్యాస్ సంగతి ఏంటి? గ్యాస్ సంగతి ఇంకా కావలేదు. 500 గ్యాస్ అన్నారు కానీ ఇంకా కావలేదు. అది కూడా అవుతుండొచ్చేమో. ఈ ఉచిత బస్సు పరిస్థితి ఏంటి? అసలుకి ఉపయోగం ఉందంటారా? ఉపయోగమైంది. బాగా ఉపయోగపడుతుంది కదా. పని లేని వాళ్ళు కూడా ఏకే తిరుగుతున్నారు. పని పాట ఇడిచిపెట్టేసి. మరి ఇప్పటి వరకు అయితే ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది అంటారు? ఇప్పుడు వరకైతే మంచిగానే ఉంది. మంచిగానే పరిపాలన మంచిగానే ఉంది. ఇక ఇవి గ్యారెంటీలు ఏవైతే చెప్పారో అవి కూడా అమలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే మంచిగానే ఉంది. సార్ మీ పేరు? సార్ నా పేరు ఫసియుద్దీన్, మల్లాపూర్ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్. ఎలా కొనసాగుతుంది సార్ పరిపాలనా విధానం? రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది. ఈ 10 నెలల కాలంలో ఎలా కొనసాగుతుంది? ఇప్పటికైతే చాలా బాగున్నది. మనకు ఇప్పుడు బస్సు ఫ్రీ వచ్చింది. ప్లస్ రేషన్ షాప్లలో కూడా రేషన్ కూడా అంత మంచిగా వస్తుంది. ప్రతి ఒక్కటి వర్కులు కూడా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి పాలన బాగుంది. అంతకుముందు అసలు మోరి తీస్తే మట్టి తీసేవాడు లేకుండే, మట్టి తీస్తే మోరి తీసేవాడు లేకుండే. నానా ఇబ్బందులు ఉండే. రోడ్లన్నీ జామ్ వాటర్తో అవుతుండే. ఈరోజు చాలా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మన చాలా వర్క్ జరుగుతున్నది.
మన ఆఫీసర్లు కూడా చెప్పినట్టు వింటున్నారు. ఇంతకుముందు వినకపోయేది, వాళ్ళ స్వార్థం ఉన్నట్టు వర్క్ చేసేది. ఈరోజు రేవంత్ రెడ్డి సలహాతోటి అందరూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా వరకు మంచిగా చేస్తున్నారు. అది 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, సాధ్యమైందంటారా? 500కు సిలిండర్ ఇచ్చారు. కొంతమందికి మొన్న మున్సిపల్ ఆఫీసులో కొంతమంది పోయి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ ఇస్తున్నారు ఆల్రెడీ. అది ఓకే. మరి ఈ మహిళలకి 2500 ఇస్తా అన్నారు, 2500 నెలకి, అది సాధ్యమైందంటారా? అది కూడా ఇంకా రాలే, వస్తుంది. అతి త్వరలో ఇస్తారు. అతి త్వరలో అది కూడా ఇచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ ఇస్తారు. 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు 100% అవుతాయి, కానీ కొద్దిగా వెనుక ముందు అంతే. ఈ 6 గ్యారెంటీలు అనేవి అసలుకి ఎంతవరకు పూర్తి చేయగలిగారు ఇప్పుడు? ఇప్పుడు ఒక 6 అయినట్టు. 6 గ్యారెంటీ 6 అంటే 4 అయినట్టు. ఇప్పుడు 4 అయినాయి. ఏవి ఆ 4? ఇప్పుడు బస్సు, గ్యాసు, కరెంట్ బిల్లు, ఇంకా కరెంట్ బిల్లు, 0 కరెంట్ బిల్లు, ఇంకా మొత్తం 4 అయినాయి. అవి కొన్ని అది 3 అయినాయి. 3 ఇంకా ఉన్నాయి. ఇంకా 2 అంటే ఈ మహిళలకి ఇస్తానన్న 2500 ఇంకా 2500 అది కూడా స్టార్ట్ అయింది అని అంటారు. దసరా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ 4 పూర్తి చేస్తారంటారు. ఇప్పుడు 4 పూర్తి అవుతున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు చూస్తుంటే ఈ గవర్నమెంట్ వల్ల ప్రజలకి ఎలాంటి ప్రయోజనం లేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు అన్న విధంగా మాటలైతే వస్తున్నాయి కదా. అవన్నీ బేకార్ మాటలు, పనికిరాని మాటలు. ఏదో ప్రభుత్వంలో లేం కాబట్టి ఏదో కుక్కలు అడిచినట్టు పక్కకు అరుస్తున్నారు, అంతేగాని ఈరోజు మీరు పబ్లిక్లోకి వెళ్ళి చూడండి వాళ్ళ సమస్యలు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఎంత కావాలనో అంత మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దగ్గరుండి వాళ్ళకి ఏమేమి సలహాలు ఏమైనా ఉంటే బాధలు ఉంటే కూడా ప్రతి ఇంటింటికి ఇప్పుడు ఇలా ఎట్లయితే డ్రైవ్ చేస్తున్నారో మా వాళ్ళు, అదేవిధంగా ప్రతి ఇంటింటికి తిరిగి మా వాళ్ళు ఇప్పుడు చాలామంది సంఖ్య కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. అది ఓకే. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారు? ఇప్పటికైతే మంచిగానే ఉంది ఇప్పటి వరకు కూడా.